Hello students, welcome to Ekam IAS Academy. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్ డస్ ఇండియా నీడ్స్ ప్రాజెక్ట్ క్యామెల్. కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే ప్రతి సంవత్సరం జూన్ 22న వరల్డ్ క్యామెల్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఈ రోజు కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్లో మనం ఈ వరల్డ్ క్యామెల్ డే గురించి అలాగే క్యామెల్స్ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. ముందుగా ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో కవర్ అవుతుందో చూద్దాం. యూపీఎస్సీ అయితే మనకి GS3 ఎన్విరాన్మెంట్ అనే టాపిక్లో, ఏపీపీఎస్సీ అయితే గ్రూప్ 1 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ బయోడైవర్సిటీ అనే టాపిక్లో, టీజీపీఎస్సీ గ్రూప్ 1 అయితే మనకి పేపర్ 4 డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ అనే టాపిక్లో కవర్ అవుతుంది. నిన్న చూసిన టాపిక్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. DNA ప్రొఫైలింగ్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఎక్సెప్ట్ సిబ్లింగ్స్, పేరెంట్ అండ్ చైల్డ్, ఐడెంటికల్ ట్విన్స్, అన్రిలేటెడ్ ఇండివిజువల్స్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఐడెంటికల్ ట్విన్స్ మాట. ఐడెంటికల్ ట్విన్స్ ఎందుకంటే ఐడెంటికల్ ట్విన్స్ ఫార్మ్స్ ఫ్రమ్ ద సేమ్ ఫర్టిలైజ్డ్ ఎగ్ మాట. సో అంటే ఒక పేపర్కే 2 జెరాక్స్ కాపీస్ తీసినట్టు. సో అందుకే మనం DNA ఫింగర్ ప్రింటింగ్ ద్వారా ఈ ఇద్దరిని సపరేట్గా యూనిక్గా మనం ఐడెంటిఫై చేయలేం. ఈరోజు టాపిక్ ప్రాక్టీస్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Camels live only in hot climate. Camels live in herds led by a dominant female. Double-humped camels are found naturally only in India. Camel's milk is more nutritious than cow's milk. How many of the above statements given are correct? Options: only one statement, only 2, only 3, none. సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే తెలియకపోయినా పర్వాలేదు, మనం ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ సెషన్ అయ్యే లోపల ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు టాపిక్ని ఈ సబ్ టాపిక్స్లో నేర్చుకుందాం. అబౌట్ వరల్డ్ క్యామెల్ డే, అబౌట్ క్యామెల్స్, కరెంట్ స్టేటస్ ఏంటి, రీజన్స్ ఫర్ డిక్లైనింగ్ క్యామెల్ పాపులేషన్, మెషర్స్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద వరల్డ్ క్యామెల్ డే. వరల్డ్ క్యామెల్ డే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2009 నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే డాక్టర్ అబ్దుల్ రజీక్ కాకర్. ఇతను ఒక పాకిస్తాన్ బేస్డ్ క్యామెల్ సైంటిస్ట్ మాట. అండ్ ఇది ఎప్పుడు జూన్ 22nd ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఎందుకు ఈ జూన్ 22 అంటే దీనికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటంటే ఇంపార్టెన్స్ అంటే ఈ రోజున సమ్మర్ సాలిస్టిక్స్ పడుతుంది మనకి. యూజువలీ జూన్ 21 to 22 సమ్మర్ సాలిస్టిక్స్ అంటాం. సమ్మర్ సాలిస్టిక్స్ అంటే మనకి సన్ రేస్ డైరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడుతుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి నార్థన్ హెమిస్ఫియర్లో ఆ రోజు మనకి ఎక్కువ ఎండగా అండ్ లాంగెస్ట్ డేగా ఉంటుంది. సో ఇది లాంగెస్ట్ అండ్ హాటెస్ట్ డే ఆఫ్ ఇయర్గా ఉంటుంది అన్నమాట. అందుకే క్యామెల్ ఏంటి? రెసిలియంట్ టు హీట్ కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మనం వరల్డ్ క్యామెల్ డేని సెలబ్రేట్ చేస్తాం అన్నమాట. సో ఎలాంటి ఈవెంట్స్ చేస్తాం ఈ వరల్డ్ క్యామెల్ డేని? సో క్యామెల్ రైడ్స్, ఫోటో కాంటెక్స్ట్, వర్క్షాప్ అండ్ జూ విజిట్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ జనరల్గా ఈ వరల్డ్ క్యామెల్ డేలో ఉంటుంది. అంతేకాదు మనకి UN 2024ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెల్ డేగా కూడా ప్రకటించింది. నెక్స్ట్ అబౌట్ క్యామెల్స్. ఇప్పుడు క్యామెల్స్ గురించి కొన్ని ఫీచర్స్ తెలుసుకుందాం. జనరల్గా ప్రిలిమ్స్లో ఫీచర్స్ ఆఫ్ యానిమల్స్కి ఎక్కువ స్కోప్ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ వైడ్ ప్యాడెడ్ ఫీట్ ఫర్ వాకింగ్ ఆన్ శాండ్. సో శాండ్లో నడవడానికి ప్యాడెడ్ ఫీట్ అన్నవి చాలా హెల్ప్ అవుతుంది, వైడ్గా ఉన్నవి. అండ్ తర్వాత థిక్ ఐలాషెస్ అండ్ క్లోజబుల్ నాస్ట్రిల్స్. ఈ ఇమేజ్లో మీరు చూస్తే క్లోజబుల్ నాస్ట్రిల్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి డెజర్ట్లో డస్ట్ స్టార్మ్స్ అన్నవి కామన్ కదా, వాటి నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. అండ్ ఇంకొకటి క్యామెల్కి యూనిక్ ఫీచర్ హంప్స్ ఉంటాయి. మనకి సింగిల్ హంప్ క్యామెల్స్ ఉన్నాయి, డబుల్ హంప్ క్యామెల్స్ ఉన్నాయి. కానీ ఈ హంప్ ఉపయోగం ఏంటంటే ఫ్యాట్ని స్టోరేజ్ చేస్తాయి అన్నమాట. సో క్యామెల్ డెజర్ట్లోని ఎప్పటికప్పుడు దానికి ఫుడ్ అండ్ వాటర్ దొరకదు కదా. సో దానికి సస్టైన్ అవ్వడానికి ఆ ఫుడ్ అండ్ వాటర్ తిన్నప్పుడు కొంత ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. సో దానికి ఫుడ్ అండ్ వాటర్ దొరకలేనప్పుడు ఈ ఫ్యాటే కరిగి దానికి వాటర్ సప్లిమెంట్ అండ్ ఫుడ్ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ ఈవెన్ దే కెన్ ప్రొడ్యూస్ మిల్క్ ఈవెన్ డ్యూరింగ్ డ్రౌట్స్. సో ఇక్కడ ఏంటంటే డెజర్ట్ ఏరియాస్లో ఫుడ్ సెక్యూరిటీకి క్యామెల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ జెస్టేషన్ పీరియడ్ 12 to 14 months అంట. అండ్ ఇంకొకటి క్యామెల్స్ తన లైఫ్ టైంలో ఓన్లీ ఒక పర్టికులర్ బేబీనే కనగలవు. అండ్ ఒక్కొక్కసారి ట్విన్స్ కూడా పుడతాయి అన్నమాట. నెక్స్ట్ అండ్ కొత్తగా పుట్టిన క్యామెల్ బేబీని కాఫ్ అంటారు. సో అది వితిన్ 30 minutesలో నడవడం నేర్చుకోగలదు.
ఇంకొకటి క్యామెల్ ఫుల్ లైఫ్ టైం 17 years అండ్ మెచ్యూరేషన్ అవ్వడానికి 7 years పడుతుంది. అండ్ క్యామెల్ విత్స్టాండ్ అయ్యే టెంపరేచర్స్, జనరల్గా క్యామెల్స్ మనం ఓన్లీ డెజర్ట్ యానిమల్స్, షిప్ ఆఫ్ ద డెజర్ట్ అని చెప్పి అంటాం. అంటే డెజర్ట్స్ ఎక్స్ట్రీమ్ హీట్ ఉన్న టెంపరేచర్స్ని సస్టైన్ చేస్తుంది, అది కరెక్టే. అది 2 రకాల ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ని కూడా సస్టైన్ చేయగలరు. అంటే -29 degrees సెంటిగ్రేడ్ టు 49 degrees వరకు క్యామెల్ సస్టైన్ చేసే టెంపరేచర్స్ మాట. అండ్ క్యామెల్ హెర్బివోరస్. సో మనకి డెజర్ట్లో దొరికే వెజిటేషన్ ఏమంటారు, జెరోఫైట్ అంటారు. సో ఈ జెరోఫైట్ తినే మనకి క్యామెల్ బతుకుతుంది అన్నమాట. అండ్ దే లివ్ ఇన్ హర్డ్స్ లెడ్ బై డామినెంట్ ఫీమేల్ మాట. ఓకే. అండ్ క్యామెల్ ఈజ్ అ సోషల్ యానిమల్. స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ క్యామెల్స్ ఏంటంటే ఇంకో క్యామెల్స్ కలిసినప్పుడు దే గ్రీట్ లైక్ దిస్, అంటే బెండింగ్ దేర్ హెడ్స్. సో ఇలా గ్రీట్ చేసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇండియన్ క్యామెల్ స్పీషీస్. ఫస్ట్ వన్ డ్రోమడరీ. సో ఈ పర్టికులర్ క్యామెల్ స్పీషీస్ జనరల్గా హాట్ అండ్ ఎరైడ్ క్లైమేట్కి అడాప్ట్ అయిన క్యామెల్స్ మాట. ఇవి ఇంకొక ఫీచర్ ఏంటంటే 1 hump క్యామెల్స్ అని కూడా అంటాం. ఇవి మోస్ట్లీ మనకి రాజస్థాన్ ఏరియాస్లో దొరుకుతాయి అన్నమాట. ఇంకొకటి కరై క్యామెల్స్. సో ఈ కరై క్యామెల్స్ ఈ క్యామెల్స్లో సబ్ కేటగిరీ. సో ఈ కరై క్యామెల్స్నే మనం స్విమ్మింగ్ క్యామెల్స్ అని కూడా అంటాము. అండ్ యునిక్ ఫీచర్ ఏంటంటే ఇవి ఎకోటోన్ స్పీషీస్ మాట. ఎకోటోన్ స్పీషీస్ అంటే 2 ఎకోసిస్టమ్ మధ్యలో కామన్గా ఉన్న ఎకోసిస్టమ్ని ఎకోటోన్ అంటాం అన్నమాట. అంటే మనకి డెజర్ట్ ఎకోసిస్టమ్కి అండ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్కి మధ్యలో ఫామ్ అయ్యేది మ్యాంగ్రో ఎకోసిస్టమ్. సో ఈ కరై క్యామెల్స్ ఇలా మ్యాంగ్రో ఎకోసిస్టమ్కి అడాప్ట్ అయిన క్యామెల్స్ మాట. సో ఇవి ఏ లొకేషన్లో ఉంటాయి, కచ్ రీజన్ ఆఫ్ గుజరాత్. ఓకే. అండ్ వీటి కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి, ఎండేంజర్డ్. ఇంకొకటి బ్యాక్టీరియన్ క్యామెల్స్. ఇవి జనరల్గా మనకి సెంట్రల్ ఏషియన్ క్యామెల్స్ ఇండియాలో కూడా దొరుకుతాయి. ఓకే. సో వీటి ప్రత్యేకత ఏంటి, 2 hump బ్యాక్టీరియన్ క్యామెల్స్ అంటారు. అంటే 2 humps ఉంటాయి ఇలా. ఓకే. సో ఇది ఎక్కడ దొరుకుతుంది, నుబ్రా వ్యాలీ, లడాక్. అండ్ దీని ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి, క్రిటికల్లీ ఎండేంజర్డ్. అండ్ ఇంకొకటి యూనిక్నెస్ ఏంటంటే 2 humps ఉన్నాయంటే ఈ హంప్స్లో ఏముంటుందని చెప్పాను, ఫ్యాట్ ఉంటుంది. ఈ ఫ్యాట్ మనకి క్యామెల్కి ఫుడ్ దొరకలేనప్పుడు ఇది ఎనర్జీ సప్లై చేస్తుంది. సో 2 humps ఉన్నాయి కాబట్టి దీనికి వాటర్ రిటైనింగ్ కెపాసిటీ ఆబ్వియస్గా మనకి ఈ డ్రోమడరన్ క్యామెల్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యామెల్. సో క్యామెల్ సిగ్నిఫికెన్స్ ఏంటి మన సొసైటీలో, ఒకటి క్లైమేట్ రెసిలియన్స్ మాట. సో ఇప్పుడే చూసాం కదా మనకి క్యామెల్ కెన్ విత్స్టాండ్ -29 degrees to 49 degrees వరకు. సో ఇట్ ఈస్ అ హైలీ క్లైమేట్ రెసిలియంట్ యానిమల్ మాట. నెక్స్ట్ న్యూట్రిషన్ వాల్యూ. సో క్యామెల్ మిల్క్లో ఐరన్ అండ్ విటమిన్ సి ఉంటుంది. సో కౌ మిల్క్తో కంపేర్ చేస్తే ఇది హైలీ న్యూట్రిషియల్. అండ్ ఇంకొకటి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. సో లాక్టోస్ ఇంటాలరెంట్ ఉన్న వాళ్ళు క్యామెల్ మిల్క్ని ఆల్టర్నేటివ్గా యూస్ చేయొచ్చు. అండ్ యూస్డ్ ఫర్ ప్లవింగ్, ట్రాన్స్పోర్ట్ అండ్ మిల్క్ ఆర్ మీట్ ప్రొడక్షన్. జనరల్గా మీట్ కోసం సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, వెస్టర్న్ ఏషియన్ కంట్రీస్ క్యామెల్స్ని యూస్ చేస్తారు. అండ్ ఎమిట్స్ లెస్ మీథేన్ దెన్ కౌస్. సో జనరల్గా కౌస్, క్యామెల్స్ ఇవన్నీ డైజెషన్ ప్రాసెస్లో న్యాచురల్గానే మీథేన్ ఎమిట్ చేస్తాయి. సో కౌతో కంపేర్ చేస్తే క్యామెల్ డైజెషన్ ప్రాసెస్ అవుతున్నప్పుడు మీథేన్ ఎమిషన్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ కల్చర్ అండ్ సోషల్ సిగ్నిఫికెన్స్. సో పార్ట్ ఆఫ్ ఫెస్టివల్స్ అండ్ ట్రెడిషన్స్. మనకి రాజస్థాన్లో పుష్కర్ క్యామెల్ ఫేర్ అని అవుతుందన్నమాట. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ క్యామెల్ ఫేర్. ఓకే. అలాగే సింబల్ ఆఫ్ రెసిలియన్స్ అండ్ డెజర్ట్ హెరిటేజ్, దాన్నే షిప్ ఆఫ్ డెజర్ట్ అంటాం. సో డెజర్ట్లో ట్రాన్స్పోర్ట్ కోసం మనకి వెహికల్స్ రాకముందు యానిమల్స్ని యూస్ చేసేవాళ్ళం కదా. సో క్యామెల్కి ఆల్టర్నేటివ్ ఇంకొకటి డెజర్ట్లో క్యామెల్కి ఉన్నంతగా ఇంకొకటి లేదు మాట. సో అందుకే షిప్ ఆఫ్ ద డెజర్ట్ అని అంటారు. అండ్ అలాగే క్యామెల్స్ చాలామంది లైవ్లీహుడ్లో అండ్ వాళ్ళ బతుకు తెరువులో కూడా పార్ట్ అయిపోయాయి కొంతమంది ట్రైబ్స్లో. అలాగే మనకి ఇండియాలో రాజస్థాన్లో ఒక కమ్యూనిటీ ఉంటుంది, అదే రైకా కమ్యూనిటీ. అండ్ ఆఫ్రికాలో మనకి ఇంకొక పర్టికులర్ ట్రైబ్ ఉంటుంది, అది సొమాలి నోమాడ్స్. సో ఈ 2 కమ్యూనిటీస్ క్యామెల్ మీదే ఆధారపడి ఉంటాయన్నమాట. అండ్ డిఫెన్స్లో కూడా క్యామెల్ని యూస్ చేస్తున్నారు. సో మనకి ఇండియన్ ఆర్మీ రీసెంట్గా LAC ఓకే ఈ ప్రాంతంలో లడాక్ ప్రాంతంలో పాట్రోలింగ్ కోసం ఈ నుబ్రా వ్యాలీలో ఉన్న క్యామెల్స్ ఉన్నాయి కదా, డబుల్ హంప్ క్యామెల్స్, వీటిని కూడా తీసుకుందన్నమాట. సో వాటి స్పెషాలిటీ ఏంటంటే దే కెన్ క్యారీ 170 kgs ఆఫ్ వెయిట్ అంట. అండ్ అలాగే 15 kilometers పాట్రోలింగ్ చేయడానికి కూడా యూస్ చేస్తారు. సో మనకి ఆ డిఫికల్ట్ టెరైన్లో మనకి ట్రాన్స్పోర్ట్ కోసం మన డిఫెన్స్ సెక్టర్లో కూడా యూస్ చేస్తున్నారు.
నెక్స్ట్, సో ప్రెసెంట్ క్యామెల్ పాపులేషన్ స్టేటస్ ఏంటి? సో రీసెంట్గా మనకున్న 20th లైఫ్ స్టాక్ సెన్సస్ ప్రకారం క్యామెల్ పాపులేషన్ ప్రీవియస్ దానికన్నా తగ్గిందంట. సో మనకి ఇది 2019లో వచ్చింది ఈ 20th లైఫ్ స్టాక్ సెన్సస్. మనకి 5 years ఒకసారి వస్తుంది కదా. సో ఇది 2.5 lakh ఉంది. సో ప్రీవియస్ సెన్సస్తో కంపేర్ చేస్తే ఎంత పాపులేషన్ డిక్లైన్ అయిందంట? 37.1%. సో చాలా పాపులేషన్ డిక్లైన్ అయింది. అండ్ ఇంకొకటి, క్యామెల్స్ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా, ఈ 3 స్పీషీస్ చూసాం కదా, అందులో 87% ఆఫ్ క్యామెల్స్ మనకి రాజస్థాన్లోనే ఉంటున్నాయి. అండ్ రిమైనింగ్ 11% గుజరాత్ ఆ ప్రాంతంలో ఉన్నాయి. అండ్ కొన్ని మనకి లదాఖ్ రీజన్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్, సో రీజన్స్ ఏంటి డిక్లైనింగ్ ఆఫ్ క్యామెల్ పాపులేషన్? సో రీజన్ ఏంటంటే డిక్లైన్ ఇన్ గ్రేజింగ్ ల్యాండ్స్. సో తినడానికి వాటికి తిండి దొరకట్లేదు. సో గ్రేజింగ్ ల్యాండ్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి, అండ్ ఈవెన్ ఫారెస్ట్ రెగ్యులేషన్స్ ఇవన్నీ పెరగడం వల్ల ఈవెన్ క్యామెల్ హర్డర్స్ వాళ్ళకు కూడా క్యామెల్స్ని తిండి పెట్టడానికి వాళ్ళకి గ్రేజింగ్ ల్యాండ్స్ దొరకట్లేదు. ఇంకొకటి, యూజ్ ఆఫ్ క్యామెల్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్. మనకి మోడర్న్ ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత, ట్రాక్టర్స్ ఇవన్నీ వచ్చి అండ్ వెహికల్స్ వచ్చిన తర్వాత క్యామెల్స్ని ట్రెడిషనల్గా యూజ్ చేసే పద్ధతులు అగ్రికల్చర్ కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం ఎరిడ్ క్లైమేట్లో యూజ్ చేసేవాళ్ళు, అది కూడా తగ్గిపోయింది అన్నమాట. అండ్ లో ఎకనామిక్ రిటర్న్స్ ఫ్రమ్ క్యామెల్ మిల్క్ అండ్ ఊల్. జనరల్గా కౌ మిల్క్కి చాలా సపోర్ట్, ఆపరేషన్ ఫ్లడ్ అని ఇలా చాలా సపోర్ట్ ఉంది. కానీ క్యామెల్ మిల్క్కి అంత ఎకనామిక్ వాల్యూ లేదు. దానివల్ల కూడా క్యామెల్ పాపులేషన్ డిక్లైన్ అవుతుంది. ఇంకొకటి, నెగ్లెక్ట్ ఇన్ పాలసీ అండ్ రీసెర్చ్. సో క్యామెల్ కంటూ ఇప్పుడు ఎలిఫెంట్కి మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పి, లయన్కి ప్రాజెక్ట్ లయన్ అని చెప్పి ఉంది. కానీ క్యామెల్ కంటూ ఒకటి లేదు. దానివల్ల ఏంటంటే కన్జర్వేషన్ ఎఫర్ట్స్ కూడా గవర్నమెంట్ నుంచి కూడా లేవు. అండ్ ఇంకొకటి, IUCNలో కూడా మీకు ఇందాక చెప్తే ఫస్ట్ మనం 1 hump క్యామెల్ చూసాం కదా, అందులోని ఐ డిడ్ నాట్ మెన్షన్ ద IUCN స్టేటస్. IUCN స్టేటస్ అన్నది మనకి వైల్డ్ యానిమల్స్కి ఇస్తాం, జనరల్గా డొమెస్టికేటెడ్ యానిమల్స్కి ఇవ్వం. సో ఈ 1 hump క్యామెల్ అన్నది కంప్లీట్లీ డొమెస్టికేటెడ్ అనమాట. సో అందుకే దాని పాపులేషన్ కూడా తగ్గుతుందో పెరుగుతుందో అన్నది కూడా సైంటిఫిక్ రీసెర్చ్ లేదు. జనరల్గా మనకి IUCN బట్టే పాపులేషన్ రీసెర్చ్, సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి వాటి స్టేటస్ చెప్తుంది. జనరల్గా వైల్డ్ రిలేటెడ్ యానిమల్స్, టైగర్, లయన్, ఎలిఫెంట్ ఇవన్నీ. కానీ ఇవి డొమెస్టికేటెడ్ అవ్వడం వల్ల కొన్ని క్యామెల్స్కి ఈవెన్ వాటి పాపులేషన్ తగ్గుతుందో పెరుగుతుందో కూడా మనకి తెలియడం లేదు. ఇంకొకటి, సోషల్ అండ్ కల్చరల్ షిఫ్ట్. సో ఈవెన్ దో చాలా ట్రైబ్స్ క్యామెల్తో వాళ్ళ లైవ్లీహుడ్ ఉన్న, మోడర్న్ ఫెసిలిటీస్ వల్ల అండ్ తర్వాత క్యామెల్ డొమెస్టికేషన్ వల్ల వచ్చే లాభాలు తక్కువ ఉండడం వల్ల వాళ్ళు కూడా యంగర్ జనరేషన్ క్యామెల్స్ని డొమెస్టికేట్ చేయడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు ఇంకొక జాబ్స్లో షిఫ్ట్ అవుతున్నారు. సో అదొక ప్రాబ్లం. ఇంకొకటి, క్లైమేట్ స్ట్రెస్ అండ్ డిసీజ్. సో డిసీజెస్ అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల సాలినేషన్ అండ్ అక్కడున్న వెజిటేషన్, జెరోఫైట్ వెజిటేషన్ ఇంపాక్ట్ అవడం వల్ల క్లైమేట్ స్ట్రెస్ కూడా క్యామెల్స్కి పెరుగుతుంది. అలాగే కొత్త కొత్త డిసీజెస్ కూడా క్యామెల్స్కి వస్తున్నాయి. సో కామన్గా వచ్చే డిసీజ్ లైక్ క్యామెల్ పాక్స్, CCE అని చెప్పి క్యామెల్ కంటేజియస్ ఎథిమా, ఈ పర్టికులర్ డిసీజెస్ కూడా జనరల్గా యంగ్ క్యామెల్స్కి ఇంపాక్ట్ చేస్తాయి. ఓకే, ఈ డిసీజెస్కి ట్రీట్మెంట్ కూడా లేకుండా ఉండడం వల్ల క్యామెల్స్కి పాపులేషన్ డిక్లైన్ అవ్వడానికి ఇంకొక రీజన్. నెక్స్ట్, సో గవర్నమెంట్ తీసుకుంటున్న మెజర్స్ ఏంటి? రాజస్థాన్ గవర్నమెంట్ క్యామెల్ని స్టేట్ యానిమల్గా డిక్లేర్ చేసింది 2014లో. అండ్ అలాగే క్యామెల్ ప్రొటెక్షన్ కోసం ఒక యాక్ట్ని కూడా చేసింది, అదే రాజస్థాన్ క్యామెల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నమాట 2015. దీని పరంగా ఏంటంటే స్లాటరింగ్ అండ్ మైగ్రేషన్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ క్యామెల్స్ ఇన్ రాజస్థాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకొకటి, లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ప్రకారం లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఆ పర్టికులర్ క్లాస్ని క్యామెల్ హర్డర్స్ యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ క్యామెల్స్ మనకి బికనీర్లో స్టార్ట్ చేశారు 1984లో క్యామెల్ కన్సర్వేషన్ కోసం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెజర్ టు సపోర్ట్ క్యామెల్ పాపులేషన్. సో ఇంకేం మెజర్స్ చేయాలి? ఒకటి, డిక్లేర్ క్యామెల్ యాజ్ అ ప్రొటెక్టెడ్ లైఫ్ స్టాక్ ఇన్ డ్రై ల్యాండ్ జోన్. ఓకే, ప్రమోట్ సైంటిఫిక్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్. లైక్ మనకి స్పీషీస్ రికవరీ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఓకే, సో ఇందులో ఏంటంటే మనకి ప్రాజెక్ట్ లయన్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అన్నది ఒక స్పీషీని టార్గెట్ చేస్తూ కన్జర్వేషన్ మెజర్స్ కదా. ఇక్కడ స్పీషీస్ రికవరీ ప్రోగ్రామ్ ఏంటంటే ఎండేంజర్డ్గా ఉన్న స్పీషీస్ కొన్ని లైక్ స్నో లెపర్డ్, హంగల్, ఇలాంటి గ్రేట్ ఇండియన్ వెస్టర్డ్ ఇలాంటివన్నీ పెట్టి
వాటికి కన్జర్వేషన్ మెజర్స్గా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఉంది, అదే స్పీషీస్ రికవరీ ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్స్లో క్యామెల్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇంకొకటి ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్, ఇన్సూరెన్స్ ఫర్ ద క్యామెల్ హర్డర్స్ అన్నమాట, డొమెస్టికేషన్ ఆఫ్ క్యామెల్స్ పెంచడానికి. అండ్ ఇంప్రూవ్ వెటర్నరీ కేర్. సో వెటర్నరీ హాస్పిటల్స్లో క్యామెల్ రిలేటెడ్ డిసీజెస్ మీద కూడా రీసెర్చ్ అయ్యి వాటికి డిసీజ్ కంట్రోల్ మెషర్స్ కూడా తీసుకురావాలి. ఎన్ఫోర్స్ ప్రొటెక్షన్ లాస్, పబ్లిక్ అవేర్నెస్ పెంచాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ మెయిన్స్ క్వశ్చన్ కూడా ఆన్సర్ రాయండి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యామెల్స్ ఇన్ సోషో ఎకనామిక్ అండ్ ఎకలాజికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ arid regions in India. What are the major challenges faced in the conservation of camel populations? What measures have been taken by the government to protect this species? Answer in 250 words, 15 mark. Thank you.